హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఎండురొయ్య పొట్టుతోటి పొడికారం తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఎండురొయ్య పొడికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండురొయ్య పొట్టును శుభ్రపరచుకొని మనము నీట్గా దీన్ని ఒక చాట్లో వేసి చెరిగేసేసుకొని మనము ఒక దాంట్లో ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్లో వేసేసి మనము 2-3 టైమ్స్ శుభ్రం కడిగి వీటిని ఒక పొడి బట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టాక మనము ప్రాసెస్ చూద్దాము, ఎలా చేస్తానేంటనేది చూడండి. చివరి వరకు వీడియో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇలాగ నీళ్ళలో వేసుకొని శుభ్రం కడుక్కోవాలండి. 3-4 టైమ్స్ కడిగేసుకొని మీరు ఇలా కలుస్తాను నేను మీకు. శుభ్రంగా కడిగేసి నేనేం చేస్తానంటే దీన్ని బాగా ఆరపెట్టేసుకున్నాను అనమాట. ఒక క్లాత్ పోసేసి చూడండి. కొద్దిసేపు ఏమో పైన టెర్రస్ మీద పెట్టాను. ఇప్పుడు బాగా మనకి మరీ కరకర రాదండి, కొంచెం వేయించుకునేటప్పుడు ఇది అయిపోతుంది. తేమ లేకుండా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకుని నూనె వేసుకున్నానండి. నూనె వేడెక్కాలండి. నూనె వేడెక్కాక ఇది మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా రొయ్యలు, అందుకని నేను 3 స్పూన్లు వేసుకున్నాను. బాగా వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగాక వీటితో పాటు మనము ఎండుమిరపకాయలు కూడా వేయించుకుందాము. ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోండి. రొయ్య పొట్టు క్వాంటిటీ చూసారు కదా మీరు, ఇంత రొయ్య పొట్టుకి ఇన్ని మిరపకాయలు అయితే సరిపోతాయి. వెయిట్లో 1/2 కిలో ఉండొచ్చండి అది రొయ్య పొట్టు. ఇప్పుడు నానాక కొంచెం వెయిట్ అయిపోయి ఉంటుంది, కానీ మామూలుగా అయితే నేను వాటిని అందాజుగా వేసేసుకున్నాను అనమాట. అంత రొయ్య పొట్టు మెజర్కి ఎంతగా పడుతుంది అనేసి. ఇవి బాగా వేయించేసుకోవాలి, బాగా ఎర్రగా వేగాలన్నమాట. మిరపకాయలు, మినప్పప్పు అన్నీ వేగాలి, అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇవి వేగాయి కదా, మనం కరివేపాకు కూడా వేసుకున్నాము. కరివేపాకుని అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కరివేపాకుని. ఎండుమిరపకాయలు కూడా శుభ్రంగా ఒక క్లాత్లో వేసేసి తుడిచేసుకొని తుడాలు తీసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెమంత ఆవాలు, కొంచెమంత జీలకర్ర, అంటే ఒక స్పూన్, ఫుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి, 1/2 స్పూన్ ఆవాలు, మెంతులు వచ్చేసి ఒక 10-12 ఉంటాయి. ఇలా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పొడికారము, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మా అమ్మగారు ఎక్కువ చేసేవాళ్ళనమాట, చాలా బాగా చేస్తారు తను ఈ పొడికారము. ఇన్ని వెల్లుల్లిని కూడా తీసుకొని పక్కన ఒలిచి పక్కన పెట్టుకున్నాను. కొన్ని ఏమో తొక్క తీసాను, కొన్ని తొక్క తీయకుండా ఒలిచేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి బాగా వేగాక స్టవ్ కట్టేస్తాను. స్టవ్ కట్టేసి మీరు రోట్లో దంచుకునే వాళ్ళైతే డైరెక్ట్గా రోట్లోనే వేసేసి దంచేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో తయారు చేస్తున్నాను. గలగలగల వేగిపోతున్నాయి కదా బాగా, ఈ వేడికి సరే ఇదైపోతాయి. ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి. స్టవ్ అయితే కట్టేసి చల్లారక తీసుకొని తర్వాత రవ్వ అది మన పొట్టు వేయించుకుంటాను, రొయ్య పొట్టు. ఇప్పుడు మనము నూనె వేసుకొని మరలా రొయ్య పొట్టుని కూడా వేయించుకుందాము. రొయ్య పొట్టు త్వరగానే వేగిపోతుందండి, రొయ్య పొట్టుకి టైం ఏం తీసుకోదు. రొయ్య పొట్టును అయితే బాగా ఎర్రగా వేయించుకోవాలండి.
నేనైతే మొత్తం ఒకటేసారి వేయలేదు, కడాయి చిన్న తీసుకున్నాను కదా, అందుకోసం అనేసి నేను 2 సార్లుగా వేసి వేయించేసుకుంటాను. ఈ విధంగా బాగా ఎర్రగా అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని సపరేట్ తీసుకొని మళ్ళీ సెకండ్ వాయి కూడా వేయించేస్తున్నాము. ఇలాగ మనకి కరకరలాడాలన్నమాట, ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది. మనము చూడండి ఇలా తిప్పుతున్నప్పుడు గలగలగల సౌండ్ వస్తుంది అనమాట, అంటే అప్పుడు బాగా వేగినట్టు, స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుందండి. అప్పుడే మనకు అర్థం చేసుకోవాలి వేగిపోయిందని. ఒకసారి మీకు అంత డౌట్ ఉంటే ఒక 2-3 నమిలి కూడా చూడొచ్చు. ఇప్పుడు కరెక్ట్గా వేగిపోయిందండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి నేను తీసేసి వేరే ప్లేట్లోకి ఇంకో వాయి కూడా వేయించుకుంటాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే, మినప్పప్పు ఉంది కదండి, నేనైతే రొయ్యపొట్టంతా చూడండి ఎంత బాగా ఇట్లా చూడండి, ఇట్లా సౌండ్ వస్తుందో రావట్లేదు మీకు, చూడండి ఇట్లా వేయించేసుకున్నాను మొత్తము. ఇప్పుడు ఏం చేశానంటే మినప్పప్పు కొంచెం అని మిరపకాయలు వేసి ఫస్ట్ పట్టాను, ఎందుకంటే మినప్పప్పు చాలా ఇదిగా ఉంటుంది కదా, హార్డ్గా ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఫస్ట్ మినప్పప్పును పట్టుకున్నాను. మినప్పప్పు పట్టాక నేనేం చేస్తానంటే ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసి పట్టుకొని వస్తాను. పట్టి అది కూడా చూపిస్తాను మీకు నేను. ఈ ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసి ఇవి కూడా పట్టుకొని, రోట్లో దంచుకునే వాళ్ళైతే ఫస్ట్ మినపప్పు నూరుకోండి, ఆ తర్వాత మినపప్పు నూరాక ఆ తర్వాత ఎండుమిరపకాయలు నూరుకోండి. ఎండుమిరపకాయలు నూరుకున్నాక అవి పక్కకు తోడు పెట్టేసుకొని రొయ్య పొట్టును దంచుకోండి. అట్లా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటేసారి మిక్సీలో వేసుకునే వాళ్ళైతే నేను చూపిస్తాను ఎలా పట్టుకోవాలనేది. ఇప్పుడు నేను ఫస్ట్ మినపప్పు పెట్టుకున్నాను కదా, ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి పట్టుకొని చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు కూడా పట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు కూడా పట్టుకున్నాక సాల్ట్ ఎంత సరిపోతుందనేది చూసి వేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఒక 2 స్పూన్లు ప్లస్ ఒక హాఫ్ వేస్తున్నాను. తర్వాత నేను టోటల్గా ఓవరాల్గా చూసి వేసుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎండు రొయ్య పొట్టుని ఫస్ట్ హాఫ్ వేసి పడతాను, ఆ తర్వాత ఇంకొక హాఫ్ మళ్ళీ వేసి పడతానండి. ఎందుకంటే ఇది అయ్యాక మిగతాది వేసి పడితే మనకి కరెక్ట్గా ఈక్వల్గా అవుతుంది అన్నమాట. అది సగం పట్టుకున్నానండి, సగం పట్టేసేసి మరలా ఈ సగం కూడా వేసుకుంటున్నాను. ఇది పట్టేశాక మనం ఒకసారి ఉప్పు కారం అని చెక్ చేసుకొని, ఒకవేళ మీకు తక్కువగా ఏదైనా ఉంటే వేసుకోండి. నాకైతే కారం సరిపోతుంది, ప్లస్ సాల్ట్ ఏమైనా తక్కువ పడితే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పట్టి చూపిస్తాను మీకు నేను. చూడండి ఇలాగ పట్టుకున్నాను. ఇప్పుడు నేను జస్ట్ వెల్లిపాయలు వేసి ఒక 2 పోర్స్లు తిప్పేసి తీసుకొస్తాను. చూడండి ఎంత మనకి పొడికారం ఎంత బాగా రెడీ అయిపోయిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పొడికారం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగ ఉంటే సరిపోతుంది. కొంచెం మనకి బరకగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెల్లుల్లి అంటున్నాం, మన ఎండుపొట్టు రొయ్య పొట్టు పొడి కారం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. వేడి అన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకో ఇంకా తింటూనే ఉంటారు, ఎంత తింటున్నామో కూడా తెలియదు అనమాట, అంత బాగుంటుంది టేస్టీగా. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే అండి ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.